హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చికెన్ కర్రీ చేస్తున్నాను. చికెన్ కర్రీకి కావాల్సినవి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు. చికెన్ వాష్ చేసుకుని ఉప్పు, కారం, పసుపు, మసాలా వేసి ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టుకోవాలి. చెక్క, లవంగం, యాలక్కాయ వేసా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ మరిగినాక ఉల్లిపాయలు అన్నీ వేసుకుని ఫ్రై చేసుకుందాం. రసం, కర్రీ, క్యాబేజ్, గోబీ ఫ్రై. ఇది చికెన్ కర్రీ. ఫ్రై అయిన తర్వాత టమాటా వేస్తున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా, ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకున్నాను ఇంట్లోనే. బాగా ఫ్రై అవ్వాలి. పెరిగేసి అన్నీ వేసి నిమ్మకాయ వేసి అన్నీ కలుపుకున్నానండి చికెన్ని. ఈ చికెన్ని ఫ్రై అయ్యింది. నేను చికెన్ వేస్తున్నాను. 2 kgs చికెన్ అండి ఇది. బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలండి. ఇందులోంచి వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్తో ఉడుకుతుంది. లేదంటే కొన్ని వాటర్ వేసుకోవచ్చు. ఉడికిన తర్వాత మొత్తం అంతా అవ్వాక చూపిస్తాను. ప్లేట్ మూత తీసాను. ఇలా ఉడికిన తర్వాత వాటర్ వస్తుందండి. నేను మసాలా వేయలేదేదో అనుకుంటారు. గరం మసాలా ఇంట్లో తయారు చేసుకున్నది. ఎందుకు ఇంత చికెన్ తెచ్చుకున్నారని అనుకుంటారు. మా బావ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారని ఇంత చికెన్ చేస్తున్నాను.